తెలంగాణ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని శ్రీ గోపీచన వల్లభ దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయాన్ని పుష్పమాలికలతో స్వరంగా సుందరంగా అలంకరించారు. ఉదయం రాధాకృష్ణ మూల విరాట్టులకు, ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలు, పండ్ల రసాలు, గోదావరి జలాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వర్ణ, రజత ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలికలతో స్వరంగా సుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా నైవేద్యాలను తయారు చేసి స్వామివార్లకు నివేదించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బార్లు తీరారు. భారీ సంఖ్యలో తల్లి వచ్చిన భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు కనులారా స్వామివారిని వీక్షించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంగళహారతులను నివేదించారు. మంత్రపురి గ్రామంలో క్రీస్తుపూర్వంగా గజేంద్రపద మహారాజు గారు నిర్మించినటువంటి ఈ రాధాకృష్ణ మందిరం ఉండే ఇంతకుముందు దీని యొక్క గుడి ఉన్నట్టుగా గయల శాసనం ఉండడం వల్ల మళ్ళీ దీన్ని నిర్మించడం జరిగింది. గత 15 సంవత్సరాలు ఈ గుడి నిర్మించినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి కృష్ణాష్టమి నాడు మన గోదావరి జిల్లాలతో మరియు పంచామృతంతో మూల విరాటుకు అభిషేకాలు, మరియు ఉదయం 8:30 ఆ స్వామివారికి విశేష పూజ, మరి 10 గంటలకు చిన్నారుల యొక్క గోపిక కృష్ణ వేషాదంతో గోపాలకాల కార్యక్రమం, మరియు మధ్యాహ్నం పారాయణ కార్యక్రమాలు, సాయంకాలం కృష్ణాష్టమి వ్రతాలు, మరి రాత్రి 8:30 భజన కార్యక్రమం ఉంటుంది. మరియు ప్రతి సంవత్సరం కూడా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు గర్భభాగవత ఆధారంగా ఆ రాధాకృష్ణ యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, దేశ ప్రజలు కూడా ఆరోగ్య ఐశ్వర్యత ఉండాలని చెప్పి కృష్ణుడికి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. గోపాలకృష్ణ భగవానికి